అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్. ఎదురు చూపుల్లో 8.9 లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చేనా అంటూ క్వశ్చన్ మార్క్గా ప్రధాన వార్తగా ఉన్నదైతే ఈ యొక్క సమస్య చాలా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్య అయితే చాలా వరకు ఉన్నది. అయితే ఆనాటి కాలంలో కొనుక్కున్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ భూములను నార్మల్గా తెల్ల పేపర్ల మీద రాసుకొని ఆ కొనుక్కున్నటువంటి భూములను అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సాదా బైనామా కొలిక్కి వచ్చే అంటూ ఆశతో రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఈ సమస్య తెలంగాణలో తీవ్రంగా ఉన్నది. గత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం 2016 నాడు కొంతవరకు చేసే ప్రయత్నం చేసింది. కొన్ని లక్షల ఎకరాలు ఆ సాదా బైనామాలో భాగంగా రిజిస్ట్రేషన్లు, పట్టాలు పొందినటువంటి మాట వాస్తవమే. అయితే మళ్ళీ ఇంకా ఈ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. ఈ యొక్క సాదా బైనామాలను మామూలు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ చట్టంలో భాగంగా, భూభారతి చట్టంలో భాగంగా దీన్ని చేపట్టింది. అయితే తీవ్రంగా దరఖాస్తులు రావడంతో రెవెన్యూ సదస్సులో 40% దరఖాస్తులు ఇవే. భూభారతి చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే 20 లక్షల ఎకరాకు పైగా పట్టాలు ఒకవేళ చేసేటువంటి పరిస్థితి ఉంటే, క్రమబద్ధీకరించే అటువంటి పరిస్థితి ఉంటే 20 లక్షల దాకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నట్టు మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది. న్యాయస్థానంలో కేసు ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ అంటూ మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది. ఈ యొక్క సమస్య తీవ్రంగా ఉంది. అయితే హైకోర్టులో కేసు ఉన్నటువంటి దీనిలో ఈ సమస్య తీరే పరిస్థితి లేటుగా సాగుతున్నట్టు, ఎప్పుడు ఈ తీరుతుందో ఆ రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఈ సాదా బైనామాలు కొన్ని ప్రభుత్వమే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అత్యంత పేద ప్రజలకు పట్టాలు, భూములు పంచినటువంటి భూములు కూడా వారిపై పట్టాలు ఉన్నా, గవర్నమెంట్ పట్టా ఉన్నా వాటిని అవసరాలకు ఏదైతే కూతురు పెళ్లి కానీ లేదంటే ఏదైనా సమస్యలు ఉండి వాళ్ళు అమ్ముకుందామన్నా కానీ ఆ భూమిని అమ్ముకోకుండా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా చాలా దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి. మరి దాని మీద కూడా ఏం చర్య తీసుకుంటారో చూడాలి. ఈ యొక్క సమస్య అయితే తీవ్రంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రజలారా. అయితే న్యాయస్థానంలో కేసు ఉన్నందున ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ అంటూ ప్రధాన వార్తగా ఉంది. అయితే తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలంటూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో 40% వీటిపైనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8.9 లక్షల మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతిలో క్రమబద్ధీకరణకు పలు సెక్షన్లను చేర్చడంతో బాధితులు ఆశలో ఎదురు చూస్తున్నారు. 2016లో తొలిసారి రాష్ట్రంలో 2016లో తొలిసారి సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపట్టినారు. అది కొంతమేరకు నడిచింది. ఆనాటి గవర్నమెంట్ 2016లో కొన్ని లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసింది. ఇంకా కూడా వారికి సమయం ఇస్తే ఇంకా కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, అవి పెండింగు. ఇప్పుడు వచ్చినటువంటి దరఖాస్తులు 8.9 లక్షల దరఖాస్తులు, ఆనాడు ఉన్నటువంటి దరఖాస్తులు అవన్నీ కలిపితే దాదాపు 20 లక్షల మందికి
ఈ యొక్క సాదా బైనామా ప్రాబ్లం ఉన్నది. కోర్టు ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రధాన వార్తగా ఈ సమస్య అయితే తీవ్రంగా ఉంది ప్రజలారా. అయితే కోర్టు ఆదేశాలను అనుగుణంగానే భూదస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం ROR 1971 సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తుంది. ఆ చట్టాన్ని 2020 అక్టోబర్ 29న ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా తెలంగాణ పాసు పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం ROR 2020ను అమల్లోకి తెచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ROR 2020లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే సెక్షన్లు ఏవీ లేవని న్యాయస్థానం పేర్కొంది. ROR 1971 చట్టం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులకు మాత్రం అవకాశం కల్పించింది. ఆనాడు చేసినటువంటి మాట వాస్తవమే. దాని ప్రకారం 2020 అక్టోబర్ 29కి ముందు అందిన 2.24 లక్షల దరఖాస్తుల క్రమబద్ధీకరణకు వీలు ఏర్పడింది. కానీ అన్ని అర్జీలను దృష్టిలో పెట్టుకుని చట్టం సవరణ చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించిన ముందడుగు పడలేదు. ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులను తొలగించి సాదా బైనామాకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ విషయంలో ముందుకు వెళ్ళాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అయితే కోర్టు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ మేము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నట్టు ప్రభుత్వం ఇక్కడ మనకు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని త్వరితగతిన చేసే పని ప్రభుత్వము, అటు కోర్టులు కూడా చేయాల్సిన పరిస్థితి ఉన్నది ప్రజలారా.